గురుప్రసాద్ గారు, బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ మధ్య తేడా ఏంటండి? అసలంటే ఏంటి అవి? స్టాక్ మార్కెట్‌లో బుల్ మార్కెట్, బేర్ మార్కెట్టు, ఇంకొక మార్కెట్ కూడా ఉంది. కన్సాలిడేషన్ మార్కెట్. 3 ఫేస్ ఉంది. అంటే బుల్ మార్కెట్ అని ఎలా మనం డిసైడ్ చేస్తామంటే, మార్కెట్ వచ్చి వెరీ షార్ట్ టర్మ్‌లో అంటే వితిన్ స్పాన్ ఆఫ్ ఒక 1 ఇయర్‌లో మార్కెట్ వచ్చి ఒక 20% పెరిగిందంటే, 10 బాగా స్పీడ్‌గా పెరిగిందంటే దాన్ని మనం బుల్ మార్కెట్‌గా పరిగణించొచ్చు. అదేలాగా బేర్ మార్కెట్. బేర్ మార్కెట్ కూడా చాలా స్పీడ్‌గా దిగితే అది బేర్ మార్కెట్ అని చెప్తాం. అయితే డిఫరెన్స్ ఏంటని చెప్తాను. బుల్ మార్కెట్‌కి, బేర్ మార్కెట్‌కి. బుల్ మార్కెట్ వన్స్ ఒకటి స్టార్ట్ అయిందంటే మినిమమ్ అంటే నేననేది ఒక టర్మ్‌లో చెప్తాను. టైమ్ ఫ్రేమ్‌లో చెప్తాను. ఒక్కొక్క టైమ్ ఫ్రేమ్‌లో చెప్తాను. షార్ట్ టర్మ్ ఒక 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ఉంది బుల్ మార్కెట్ తీసుకుంటే. అదొచ్చి కనీసం మనకి ఒక 3 రోజులు కంప్లీట్‌గా 3 డేస్ 60 మినిట్స్ చార్ట్స్ కంప్లీట్ బుల్ ఉంటుంది. అంతవరకు ఎళ్తది. ఇంకా ఎక్స్‌టెండెడ్ షార్ట్ టర్మ్‌లో ఒక 1 వీక్ బుల్ అయితే అదేమవుతుందంటే 4 అవర్స్ చార్ట్‌కి వెళ్ళిపోవాలి. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇంకెంత బుల్ ఉంది అనేది మనం కనిపెట్టొచ్చు. బేర్ మార్కెట్ వచ్చి ఎలా అంటే చూడండి, 10 రోజులు కష్టపడి మార్కెట్ పెరిగింది. ఒకే రోజులో దిగిపోద్ది. ఇది ఒకే రోజులో మార్కెట్ దిగిపోతుంది. ఓకే. క్రాష్ అయిపోద్ది. దాన్ని మనము బేర్ మార్కెట్ అంటాం. ఇక బేర్ ఫేస్‌లోకి వచ్చేసింది. ఓకే. క్రాష్ అయ్యి ఇక అలాగే సస్టైన్ అయింది బేర్ ఫేస్. 10 రోజులు మార్కెట్ పెరిగింది కూడా ఒకే రోజు దింపే పవర్ వచ్చి ఆ బేర్‌కు ఉంది. ఓకే. ఈ బేర్‌లో ఏం చేస్తారంటే ఎవ్రీ రైస్ షార్ట్ చేయాలి. ఇవన్నీ ఒక అడ్వాన్స్ అంటే నేను జనరల్‌గా చెప్పాను. అడ్వాన్స్‌గా వచ్చి ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది.